మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు చెక్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి మనకి ఎందుకు అనేది నోటిఫికేషన్ ఆగిపోయిందంటే ఎస్సీ వర్గీకరణ అంశం పైన మనకి నోటిఫికేషన్ అయితే డిలే అయ్యింది. ఆ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనకి రిపోర్ట్ అనేది ఈ రోజు రావడం జరిగింది. సో దానికి సంబంధించి క్లియర్ అండ్ కట్ గా చూసినట్లయితే కనుక సో ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ రిపోర్ట్ సమర్పణ సిఎస్ విజయానంద్ గారికి నివేదిక అందించింది ఏకసభ్య కమిటీ. సో దానికి సంబంధించిన మనం వార్తలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనకి కమిషన్ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా సిఎస్ విజయానందన్ నివేదిక అయితే ఇచ్చారు. సో అయితే ఎస్సీ ఉపకళాల నుంచి విజ్ఞప్తులు అభ్యర్థనలు అభిప్రాయాలను కమిషన్ అయితే సేకరించింది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం ఎస్సీ ఉపవర్గాలకి ఆర్థిక స్వావలంబనపై కమిషన్ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఏదైతే మనకి 2024 నవంబర్ 15వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాతో ఈ యొక్క ఏకసభ్య కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. అయితే మనకి ఈ నెల 17వ తారీఖున కూడా మంత్రివర్గ ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ నెల 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు గారు అధ్యక్షతన ఈ యొక్క భేటీ అయితే జరగనుంది. శాసనసభలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలుపనుంది. అయితే ఆ యొక్క బిల్లుల్లోనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా మనకి ఆమోదం పొందితే వెంటనే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే చాలా సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకి ఈ యొక్క ముసాయిదా బిల్లులు ప్రతిపాదనల్ని ఆయా ప్రభుత్వ శాఖలు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖకు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ యొక్క మనకి నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ నివేదికను అధ్యయనం చేసిన తర్వాతనే ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రస్తుతానికి ఈ యొక్క వర్గీకరణకు సంబంధించి నివేదిక ప్రభుత్వానికి చేరింది. అయితే ఈ యొక్క నివేదికను అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకి త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక అదేవిధంగా డిఎస్సీకి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. సో ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియచేయండి అని. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా డిఎస్సీ 2025 పరీక్షలకు సంబంధించి టెట్లో ఎవరైతే అర్హత సాధించారో బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ ఈబీసీ అభ్యర్థులకి ఆన్లైన్ లోనే ఉచిత కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. అయితే మార్చి 10వ తారీఖు నుండి ఈ యొక్క దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి ఆర్వి నాగరాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది మనకి అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి యొక్క 10వ తరగతి అదేవిధంగా ఇంటర్ డిగ్రీ టీచర్ ట్రైనింగ్ టీటీసీ అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ నివాస ధ్రువపత్రాలు ఆధార్ కార్డు అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీకు టెట్లో అర్హత సాధించిన మార్కులు జెరాక్స్ అన్ని కాపీలతో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఈ యొక్క ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో ఇది కేవలం మనకి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మనకి బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఫ్రీ కోచింగ్ అయితే ఆన్లైన్ కోచింగ్ అయితే అప్లై చేసే అవకాశం అయితే ఇచ్చారు. సో ఎవరైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా మీరు ఈ యొక్క నేను చెప్పిన దరఖాస్తులు అభ్యర్థులు పోస్ట్ ద్వారా కానీ లేదా స్వయంగా మనకి జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారత అధికారి కలెక్టరేట్స్ ఉంటాయి కదా ఆ యొక్క కార్యాలయంలో మీరు వెళ్ళవచ్చు. అక్కడికి వెళ్ళి ఏదైతే బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఏలూరుకి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఏలూరుకి సంబంధించి జిల్లా వారు మీకు వివరాలకి 8686180018 ఈ నెంబర్కి సంప్రదించి ఏలూరు జిల్లాలో ఉన్నవారు అప్లై చేసుకోండి. మిగిలిన జిల్లాల వారు మీరు మీ యొక్క బీసీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. సో మనకి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి డిఎస్సికి సంబంధించి. సో నోటిఫికేషన్ సంబంధించి ఈ విధంగా ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు వెంటనే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్.